అందరికీ హాయ్ అండి. మనము ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకుందాము. ఎగ్స్, వైట్ రైస్, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు, ఎగ్స్, కరివేపాకు, వైట్ రైస్ అన్నీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని బౌల్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసేసుకొని ఆవాలు, జీలకర్ర వేసేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. తగినంత పసుపు వేసుకోవాలి. తర్వాత ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి వేగాక ఎగ్స్ వేసుకొని కాసేపు ఆగనివ్వాలి. చూడండి ఇలా. తర్వాత మనం కలుపుకోవాలి చక్కగా. ఎగ్స్ కూడా ఫ్రై అవుతాయి. తర్వాత మనం వైట్ రైస్ వేసుకోవాలి. తర్వాత మిక్స్ చేసుకోవాలి అంతా. వైట్ రైస్, ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, ఎగ్స్ అన్నీ ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదా, మంచిగా కలిపేసుకోవాలి. కలర్ఫుల్గా ఎల్లో ఎగ్స్ ఎంత చక్కగా కనబడుతుంది. సూపర్గా ఉంటుంది. చూడండి ఎంత చక్కగా ఉందో. చక్కగా ఉంటుంది. మంచిగా అందరూ ఫుల్ ఎంజాయ్ చేస్తారు. చూడండి నేను కూడా తింటున్నాను. బాగుంటుంది. తినడానికి కూడా టేస్ట్గా అనిపిస్తుంది. ఓకేనా మరి, బాయ్.